హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఎప్పుడైనా సొరకాయ అట్టు టేస్ట్ చూసారా అండి? చాలా చాలా బాగుంటుంది. ఈ ఈ వీడియోలో సొరకాయ అట్టుని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపిస్తున్నానండి. ఈ వీడియోనైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడన్నా మనకి సొరకాయ అవైలబుల్‌లో ఉన్నప్పుడు టిఫిన్ ఏమి ప్రిపేర్ చేయాలా అని ఆలోచించకుండా ఇమ్మీడియేట్‌గా సొరకాయ అట్టుననేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది మా నాన్నమ్మ రెసిపీ అండి. ఆమె మా చిన్నప్పుడు చేసేవారనమాట. సో, సడెన్‌గా గుర్తొచ్చి చేశాను. దీనికోసమైతే నేను 2 గ్లాసెస్ వరకు రైస్‌నైతే నానబెట్టి పెట్టుకున్నానండి. అవి నానిన తర్వాతొచ్చేసి సొరకాయ పీసెస్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. నేను ఆల్రెడీ హాఫ్ వచ్చి కర్రీ చేసేసాను. ఇంకా హాఫ్ అలా ఉంటే నేను ఇలా అట్టు ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. సో, అయ్యి మనం పీసెస్ మిక్సీ చేసేటప్పుడే చిల్లీని అల్లం కూడా మనం వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే మెత్తగా అంతా మనకి పేస్ట్ అయిపోతుంది. సో, రైస్‌ని కూడా మిక్సీ చేసేసుకున్నాను. రైస్‌ని, సొరకాయని మొత్తం మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 అవర్, 2 అవర్స్ వరకు మనం పక్కన పెట్టేసుకుంటే అంత మంచిగా నాని మనకి అట్టనేది చాలా స్మూత్‌గా వస్తుందనమాట. సో, అలా మనం ఈవినింగ్ చేసుకుంటున్నామంటే ఒక 3, 4 ఆ టైంకి మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే బావుంటుందండి. ఇలా అయిన తర్వాత వేసుకునే ముందొచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్‌నైతే దానిలో వేసుకొని పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని సొరకాయ అట్టు అనేది మనం ఇంకా వేసేసుకోవాలండి. దీనికి కాస్త ఆయిల్ వేసుకుంటేనే ఆయిల్‌లో అది ఫ్రై అయ్యి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అది విరిగిపోకుండా మంచిగా మనకి కుక్ అవుతుంది కూడా. కొంచెం హై టు మీడియంకి అలానే లోకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం కుక్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఈ విధంగానే మనము ఉన్న పిండితో అన్నట్లని కూడా వేసేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి మా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి డిన్నర్‌కి ఇచ్చాననమాట. మంచిగా తింటూ అస్సలు ఏ అట్టు తింటున్నామో కూడా వాళ్ళు గెస్ చేయకుండా చాలా బావుంది అనేసని చాలా హ్యాపీగా తిన్నారండి. దీని తర్వాత నేను నార్మల్ దోస వేస్తే, మాకు దోసొద్దు ముందు అట్టు పెట్టావు కదా! అవే కావాలి అని చెప్పేసి అడిగారు. సో, నేను కొంచెం పిండే వేయటం వల్ల వాళ్ళు అదే కావాలని అడిగారండి. సో, అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ హెల్తీ కూడా. సో, తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఈ విధంగానే మనం అన్ని అట్లని కూడా వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి కాంబినేషన్‌గా కొంచెం పల్లీలు చట్నీ వేసేసుకుంటే సరిపోతుందండి. సో, ఇలా సొరకాయ అట్టనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.